ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ మీద పడింది. మన దగ్గర కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థకు సంబంధించిన రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసరికి కేకే సర్వేస్ అనమాట. సో వీళ్ళైతే పెద్ద డిస్క్రిప్టివ్గా ఏమి ఇవ్వలేదు, అంటే ఎలాబరేట్ చేసి ఏమి ఇవ్వలేదు, కానీ జస్ట్ గెలిపేంటి, ఎవరెవరు ఎన్ని గెలుస్తారు, క్లోజ్ కంటెస్టెంట్ ఎన్ని అనేది ఇచ్చాడు. బట్ ఓట్ షేర్ కానీ వీటన్నిటికి సంబంధించి ఏమి ఇవ్వలేదు. అయితే కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చేసరికి 97 గెలుపు అని ఇచ్చారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఒంటరిగా వెళ్ళింది కదా, 23 సీట్లు గెలుపు అని ఇచ్చారు. నువ్వా నేనా, సో మొత్తం అంటే క్లోజ్ కంటెస్టెన్సీ 55 సీట్లు ఇచ్చారనమాట. సో ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ క్లోజ్ కంటెస్టెంట్ కాకుండానే గెలుపు సీట్లు 97 అన్నట్టు కేకే సర్వే అనేది టీడీపీ అంటే కూటమికి అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి 2019 ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు టీడీపీ అంటే అప్పుడు వైసీపీ 151 సీట్లు వచ్చింది కదా, ఆ సర్వే బేస్ లాగా ఇచ్చారనమాట. సో ఇది దీనికైతే పెద్ద డిస్క్రిప్టివ్గా అయితే ఏం లేదు, జస్ట్ ఒక 3 పాయింట్స్ అయితే ఇచ్చేసి వదిలేశారు.